మానవతా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ఈ రోజు మానవతా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ చైతన్యకుమారి మాట్లాడుతూ మారుతున్న సమాజ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని అధిక డిమాండ్ ఉన్న టైలరింగ్ రంగంలో మహిళలు నైపుణ్యాన్ని అభివృద్ది చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడం ద్వారా మంచి పేరు సంపాదించవచ్చని తెలిపారు. మరో ముఖ్య అతిథి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ నేటి ప్రపంచంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయని, మానవతా సంస్థ అందిస్తున్న ఈ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ సంస్థ నిర్వహిస్తున్న వివిధ సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కోటా శ్రీనివాసరావు, సంస్థ సెక్రటరీ కె సతీష్, టైలరింగ్ శిక్షకురాలు కె రామసేత తదితరులు పాల్గొన్నారు. ఈ పొజిషన్ లో నాకు 10,000 వస్తుంది. ఐ వాంట్ అంటే నాకు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో జాయిన్ అయింది. అంటే ఆ ఉద్దేశం ఉంటే మాత్రం సరిపోదు. మనం ఆ ఉద్దేశానుసారంగా మన ప్లాన్స్ వేసుకోవాలి, మన టైం స్పెండ్ చేయాలి, మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. అంతే కదండి. ఎండలో ట్రైనింగ్కి వచ్చి వెళ్ళటం అనేటప్పటికి 3 రోజులు బాగా వస్తారు. 4వ రోజు అబ్బాయి ఏం వెళ్తాంలే, ఎండకి చచ్చిపోతున్నామని ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ కమిట్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అది ఉంటే మనకి చాలా వరకు మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక తర్వాత చెప్పేటప్పటికి నేను లక్ష్మణ్ రెడ్డి సార్ గారు చెప్తుంటే చాలా నాకే అనిపించింది, అసలు ఇంత పెద్ద వాళ్ళు ఇంత సర్వీస్ చేస్తున్నారు, వాట్ వీఆర్ డూయింగ్ ఆఫ్టర్ ఆల్ అనేది అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ సార్ ఫర్ ఓపెనింగ్ మై ఐస్ అండ్ అదర్ థింగ్. అండ్ మై మదర్ చనిపోయే ముందు కూడా 3 days ముందు చనిపోయి ఇక్కడ మేడం సీత గారు చెప్తూ ఉంటే ఏదో వింటూ ఉండే కాకుండా చాలా శ్రద్ధగా వింటాం, శ్రద్ధగా నేర్చుకోవటం, చెప్పిన మాట వింటూ నేర్చుకోవటం కన్నా చేస్తూ నేర్చుకోవడం ద్వారా ఎక్కువ ఫలితాలు వస్తాయి. అది ప్రపంచ అనుభవం. ఎవరైనా పాటలు చెప్తూ ఉంటే ఆ పాట వింటూ ఉంటే కొంత నేర్చుకుంటాం, ఆ విన్నదాన్ని చేస్తూ ఉంటే మరింత నేర్చుకోగలుగుతాం. మీకు అదృష్టం ఏంటంటే రమాసీత ఇంత అనుభవం ఉన్నామే. టైలరింగ్లో కాకుండా మార్కెటింగ్లో, అందరిని అభివృద్ధి చేయడంలో, అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి పనిచేసిన అనుభవం ఉన్న రమాసీత మీతో 90 రోజులు ఉండబోతుంది. కాబట్టి వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోండి. కేవలం నేర్చుకొని నాకు కూడా ఇది వచ్చు, ఇది నేర్చుకున్నాను అని ఉంటే చాలదు. ఆ నేర్చుకున్న విజ్ఞానం, ఆ నేర్చుకున్న సంపద అది సమాజానికి ఉపయోగపడాలి.